సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెస్ డామినేటర్. సో మనము 1 కింగ్ 1 క్వీన్తో మనం ఎట్లా చెక్ మేట్ చేయాలి ఆపోనెంట్ని చూద్దాం. ఓకే, సో కింగ్ అనేది బ్లాక్ కింగ్ అనేది ఎప్పుడైనా మనము 8th ర్యాంక్ కానీ ఏ ఫైల్ కానీ హెచ్ ఫైల్ తీసుకెళ్ళాలి. సో ఈ పొజిషన్లో క్వీన్ E2 ఎందుకంటే ఈ ఫైల్ బ్లాక్ అయిపోతుంది ఆర్ సెకండ్ ర్యాంక్ ఫైల్ బ్లాక్ అయిపోతుంది ర్యాంక్. సో ఇప్పుడు కింగ్ ఏడికి పోతుంది, ఓన్లీ ఆప్షన్ కింగ్ D4. దీన్ని ఇప్పుడు ఏం ఆడాలి మనము, సేమ్ ఎఫ్ ఫైల్ ఆర్ థర్డ్ ర్యాంక్, దాన్ని మనం కింగ్ F3 ఇట్స్ బెస్ట్ మూవ్, కింగ్ F3. సో ఫైల్ ఆర్ ర్యాంక్ కూడా కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఈ పొజిషన్లో ఆపోనెంట్ కింగ్ C3 ఆడితే ఏమవుతుంది, కింగ్ C3 ఆడితే దెన్ మనము కింగ్ E3. సో సేమ్ ఫైల్ ఆర్ ర్యాంక్ కట్ ఆఫ్. సో మనం ఎప్పుడైనా చెస్ అనేది సింపుల్ లాజిక్తో మనం థింక్ చేయాలి. సో ఓకే, సో దెన్ కింగ్ D5, సో కింగ్ F4, కింగ్ C5, దెన్ కింగ్ E4, దెన్ కింగ్ B5 మీన్స్ కింగ్ D4. సో చూస్తున్నారు కదా ఫాయిల్స్ ర్యాంక్ సెట్ కట్ ఆఫ్ అవుతుందో. సో మనం ఈజీ చేయొచ్చు దీన్ని. ఓకే, సో కింగ్ C6, దెన్ కింగ్ E5, సో కింగ్ B7. సో యూ క్యాన్ ప్లే క్వీన్ D6 ఆడచ్చు మనము. సో కింగ్ H8, దెన్ యూ క్యాన్ ప్లే ద కింగ్ C7 ఆడదు, స్టేట్మెంట్ అయిపోతుంది. సో కింగ్ D7. సో ఇప్పుడు 7th ర్యాంక్ క్వీన్ బ్లాక్ చేస్తుంది. సో కింగ్ 8th ర్యాంక్కి మూవ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, కింగ్ ఆపరేషన్ రావాలి, వైట్ కింగ్ కావాలి. సో కింగ్ ఆడుతుంది. సో మనకి కింగ్ ఆపరేషన్ రావాలి. బ్లాక్ ఎట్లా ఆడుతుందో వైట్ కూడా కింగ్ ఆపరేషన్ రావాలి. సో మనం చాలామంది కింగ్ తీసుకుంటా క్వీన్ తీసుకుంటా ఆడుతున్నారు. సో ఇక్కడ చెక్మేట్ అయిపోతుంది. ఇది ఫస్ట్. సో వేరియేషన్స్లో చాలా డిఫరెంట్ వేరియేషన్ ఉంది మనము. ఓకే, ఇదొక ఫస్ట్ వేరియేషన్ అనుకుందాం మనము. సో ప్లేయర్స్ ఇది సెకండ్ వేరియేషన్. సో మనం క్వీన్తోనే సింపుల్ చెక్మేట్ చేయొచ్చు మనం. ఓకేనా, సో ఈ పొజిషన్లో మనం చూసుకోవాలి కింగ్ 8th ర్యాంక్కి దగ్గర ఉందా, హెచ్ ఫైల్కి దగ్గర ఉందని చూసుకోవాలి. సో నేను బెస్ట్ మూవ్ ఆడేది క్వీన్ D4 అంటే నేను D ఫైల్ బ్లాక్ చేస్తున్నాను, 4th ర్యాంక్ కూడా బ్లాక్ చేస్తున్నాను కింగ్ వెళ్ళకుండా. సో కింగ్ G6, ఎస్సాను. దెన్ ఇప్పుడు నేను కింగ్ E5, ఓకే, దెన్ కింగ్ H7. సో ఇక్కడ బెస్ట్ మూవ్ ఉంది. సో మనం ఏం చేయాలి, ఫైల్ బ్లాక్ చేయాలి, క్వీన్ G5, ఓకే, దెన్ కింగ్ H8. సో ఇప్పుడు మనకి కింగ్ కావాలి కదా, ఆపరేషన్ సేమ్ కింగ్ E2, కింగ్ H7, కింగ్ F3, కింగ్ H8, కింగ్ F4, కింగ్ H7, కింగ్ E5, కింగ్ H8, కింగ్ F6 ఆర్ ఇక చెక్మేట్. సో చాలామంది సెకండ్ వేరియేషన్ చూసారు కదా, ఇది థర్డ్ వేరియేషన్. మనం ఈ పొజిషన్ ఉన్న క్వీన్ అదే కింగ్ ఏడా ఉంది చూసుకోవాలి. బ్లాక్కి చాలా వేరియేషన్గా ఆడచ్చు, మీరు థింక్ చేయాలి. సో ఈ పొజిషన్లో చూడండి కింగ్ ఏడా ఉంది, థర్డ్ ర్యాంక్లో ఉంది. సో అప్పుడు ఏం చేయాలి మనము, బెస్ట్ మూవ్ 4th ర్యాంక్ కట్ ఆఫ్ చేయాలి. ఎన్ని స్క్వేర్ బ్లాక్ అయిపోతుంది చూసుకోండి. సో 4th ర్యాంక్ మరి A5 బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు కింగ్ C3 వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నాను, బెస్ట్ మూవ్ కింగ్ B5 చూసుకోవాలి, ఫైల్ బ్లాక్ అయిపోయింది. దెన్ కింగ్ D5 ఆడితే, సో కింగ్ D4 ఆడితే క్వీన్ C6, కింగ్ D3 ఆడితే క్వీన్ C5 చూడండి ఫైల్ బ్లాక్ అయిపోతుంది రైట్. ఆర్ కింగ్ E4 ఆడితే కింగ్ D6, కింగ్ F5 ఆడితే సేమ్ కింగ్ E7, కింగ్ G4 ఆడితే క్వీన్ F6, కింగ్ H3 ఆడితే సేమ్ queen g5. So
కింగ్ హెచ్2 ఆడితే దెన్ ఈడ క్వీన్ g2 చెక్మేట్. సో చాలా సింపుల్ ఇది, మీరు సింపుల్ అయితే థింక్ చేయాలి, బట్టి పడద్దు. సో ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ నుండి నేను డబుల్ రూకు, సింగిల్ రూకు, డబుల్ బిషప్ కూడా చెప్తాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.